అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గతంలో ఎక్కడైనా రాష్ట్రంలో సమస్య వస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేసేటివి అనమాట. ఇప్పుడు ఆ పాత్రను బీసీవై పార్టీ పోషిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఉంటుంది, ముందు కనిపిస్తున్నారు. మీ జెండాలు అయితే కనిపిస్తున్నాయి. మీ అజెండా ఏమో తెలియదు కానీ మీ జెండా అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారికి కృష్ణుడి వేషం వేస్తే దాన్ని కూడా మీరు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఖండించడం జరిగింది. తప్పంటారా అది? 100% తప్పన్న. ఇది ఇక్కడే గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే ఒక గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుకోవడానికి నేను కానీ బీసీవై పార్టీ కానీ మరొకరు కానీ ఎవరు అబ్జెక్ట్ చేయరన్న. అది వాళ్ళ అభిమానము, వాళ్ళకి ఆ హక్కు ఉందనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని, ఒక నటుని భగవంతుడి రూపంలో పెట్టడం తప్పు. ఇది ఏదైతే విష సంస్కృతికి మొదలుపెట్టినట్టు ఉంటుంది, ఇది భవిష్యత్తు తరాలకి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటాయి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే నిర్వాహకులు దాన్ని ఆ కార్యక్రమాన్ని తలబెట్టారో వాళ్ళు కూడా అర్థం చేసుకుని దాన్ని మానుకున్నారు. ఆ విగ్రహాన్ని తీసేసి మామూలు రూపంలో ఉన్న ఎన్టీ రామారావు అభిమానులు అందరూ కూడా, అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అంటే ఫోటోల్లో మనం దయంగా చూడమా తప్పితే ఎవరికి తెలియదు. ఇది కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం. అంటే డెఫినెట్ గా కాదన్న, డెఫినెట్ గా కాదు. ఎన్టీ రామారావు గారి వల్ల శ్రీకృష్ణుడి గురించి తెలిసింది అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇది ఇంతకంటే దురదృష్టకరమైన అంశం ఉండదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన చరిత్ర, ఆయన రాసిన గీత, ఆయనకు సంబంధించిన రూపాలు, ఆయనకు సంబంధించిన దేవాలయాలు, ఎంతో వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. మీకు ఇంకో ముందుకు వెళ్ళి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి వేషం వేసుకునేటప్పుడు ఏదైతే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రధాన దేవాలయాల్లో ఒకటైన కేరళలో ఉన్న గురువాయూరు నుండి అక్కడ స్వామికి ఏ విధంగా అలంకరణ చేస్తారు అనే దానిపైన అక్కడి నుండి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని తెప్పించుకొని ఆ విధంగా చేశారు. అంటే శ్రీకృష్ణుడి చరిత్ర వేల సంవత్సరాల నుండి ఉంది. ఏదో ఎన్టీ రామారావు గారి వల్లనో మరొకరి వల్లనో ఆయన రూపం తెలిసింది అనేది ఇది చాలా పనికిరాని వాదన. ఇలా చేయడం అనేది నిజంగా శ్రీకృష్ణుని అవమానించినట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. అంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు? శ్రీకృష్ణుడు అంటే మీ కులదైవం అని మీరు ఏమైనా పర్సనల్గా తీసుకున్నారా ఏంటి అసలుకి? శ్రీకృష్ణుడు అంటే కులదైవం మాత్రమే, నాకు దైవం మాత్రమే కాదన్నా. ఈ చరాచర సృష్టికి అంతటికే ఆయన భగవంతుడు. తరాలు మారినా, యుగాలు మారినా మానవుడు ఎలా జీవించాలి అని చెప్పి గీతను అందించిన దేవదేవుడు, మనిషి జీవన విధానం ఎలా ఉండాలని చెప్పిన దేవుడు. ఇది నా ఒక్కడికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన దేవుడు అయితే మాత్రం కాదు. చాలా ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావుని అలా చూపిస్తారు, చాలా ఫ్లెక్సీలలో కావచ్చు, చాలా చూపిస్తున్నారు అన్నమాట. కానీ ఎప్పుడు లేదు, ఒక్కసారిగా మీరు తెర మీదకి వచ్చి అడ్డుకోవడము, ఒక పోరాటమే చేశారు దాని మీద, వాళ్ళతో అంత వాగ్వేదానికి దిగడము, అడ్డుకోవడం జరిగింది. అంటే బోడే రామచంద్ర యాదవ్ గారు అంటే యాదవుల కులదైవము, యాదవులందరూ కూడా తమ దేవుడుగా కులదైవంగా భావిస్తారు కాబట్టి ఆయన యాదవ నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడని బయట పెద్ద డిస్కషన్ జరిగింది అనమాట. 100% కాదన్నా. శ్రీకృష్ణుడికే కాదు, హిందూ మతానికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కడ అపచారం జరిగినా నేను దాన్ని అడ్డుకోవడానికైనా ఆ అంశం పైన పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మీరు చూసినట్టయితే గతంలో ఉమ్మడి కడప జిల్లాలో కాశీనాయన మఠంలో ప్రభుత్వము దౌర్జన్యంగా అక్కడున్న ఏదైతే కట్టడాలను కావచ్చు, అన్నదాన సత్రాలను కానీ కూల్చేయడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం జరిగింది, ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి ఆయన కాశీనాయన ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కమ్యూనిటీలా లేదా ఇంకొకట కాదు, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎక్కడ అపచారం జరిగినా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాను. అది తిరుమల విషయంలో కావచ్చు, శ్రీకృష్ణుడి విషయంలో కావచ్చు, కాశీనాయన మఠం విషయంలో కావచ్చు, మరో అంశంలో కావచ్చు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో ఎలా అయిపోయిందంటే వ్యవస్థలో దేవుళ్ళను కూడా విభజిస్తున్నారు అన్నమాట. శివకేశవుల్ని, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. శివుడు దేవుడు కాదు, కేశవుడు ఒకటే, విష్ణువే దేవుడు, కేశవుడు దేవుడు, శివకేశవులను విభజిస్తున్నారు కొంతమంది సమాజ వర్గాలు. కొంతమంది శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఒక క్షత్రియుడు అనేది అందరూ, ఒక రాజు అంటారు. కానీ కాపు సోదరులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణ దేవరాయలు మా తాత, మా ముత్తాత అనేసి వాళ్ళ ఆలోచన వాళ్ళది. కాదని ఇంకో సమాజ వర్గం మాకు సంబంధం ఉంది శ్రీకృష్ణ దేవరాయలతో వీళ్ళు అనుకుంటారు అన్నమాట. ఎవరు కూడా శ్రీకృష్ణదేవరాయలని ఒక క్షత్రియ రాజుగా చూడట్లేదు ఇక్కడ. ఓకేనా? ఎవరికి వాళ్ళు అనువదించుకుంటున్నారు, దేవుళ్ళనే పంచుకుంటున్నారు, ఆ దేవుడు ఈ దేవుడు అనేసి.
ఇప్పుడున్న పీఠాధిపతుల మధ్యనే పోరుబాటు జరుగుతుంది మీరు చూసేది. అందులో భాగంగా శ్రీకృష్ణుని కూడా యాదవులంతా కూడా తమ కులదైవంగా భావిస్తుంటారు కదా అనే ఉద్దేశంతో అడిగిన ప్రశ్న ఇది. అన్న, చరిత్రని ఎవ్వరు మార్చలేరు. దేవుడికి సంబంధించి అయినా, చక్రవర్తికి సంబంధించి అయినా, మరొకరికి సంబంధించి అయినా, ఇది చరిత్ర చెప్తున్న వాస్తవాలు, చరిత్ర చెప్తున్న సత్యమే తప్ప దీన్ని ఎవరో కల్పిస్తేనో సృష్టిస్తేనో దానివల్ల ఏం జరగదన్న. ఒక్కటి క్లియరు, ఏ దేవుడికి సంబంధించి అయినా, ఏ ఆచారానికి సంబంధించి అయినా, హైందవ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం ఉంది. అపచారం జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి హిందువుకి ఉంది. ఇది నా ఒక్కడికో మీ ఒక్కడికి సంబంధించిన అంశం అయితే కాదన్న. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారు అది ఇదని వచ్చిన విమర్శల నేపథ్యంలో 1,00,000 గోవులు నేను టీటీడీకి డొనేట్ చేస్తాను అది ఇదని అన్నారు. ఏమైందన్న 1,00,000 గోవుల విషయము? ఈ మధ్య కూడా నేను మళ్ళీ గుర్తు చేయడం జరిగిందన్న. ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశాను, ఆ దేవాదాయ శాఖ మంత్రికి లేఖలు రాశాను, టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి లేఖ రాశాను, ఈఓ గారికి లేఖ రాశాను. ఇప్పటి వరకు కనీసము దీని మీద మేము ముందుకెళ్తున్నాము లేదంటే వ్యతిరేకిస్తున్నాము అనే స్పందన కూడా లేదు. అంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి కావాల్సింది వ్యాపారము, వీళ్ళకి కావాల్సింది రాజకీయం తప్ప ఇక్కడ వీళ్ళకి కావాల్సింది పవిత్రత, లేదంటే స్వామివారి సేవ, లేదంటే స్వామివారికి సంబంధించిన అంశంలో తప్పు జరగకూడదనే ఆలోచన వీళ్ళెవ్వరికీ లేదన్న. మీకు చిత్తశుద్ధి 1,00,000 గోవులు ఇచ్చే విషయంలో? 100% అన్న. నాకు కొన్ని విషయాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు దగ్గర సంబంధాలు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను, నేను లేకుంటే అసెంబ్లీకి రానంటాడు. సరే, నువ్వు ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగేదేమి, ప్రతిపక్ష హోదా లేకపోతే లోపలికి వెళ్తే అందరు ఎమ్మెల్యేలో భాగంగా నాకు 2 నిమిషాలు సమయం ఇస్తారు, 2 నిమిషాలు ఏం మాట్లాడాలి అనేది వాళ్ళ వాదన. అసలు వెళితే కదా వాళ్ళు ఎంతసేపు సమయం ఇస్తారు ఏంటని చూస్తారు. ప్రజా సమస్యల మీద మాట ఇవ్వకపోతే బయటికి వచ్చి మీడియా పాయింట్లో కూర్చొని మీడియా పాయింట్లో నిలబడి కావాలంటే మీడియాతో మాట్లాడచ్చు. ఎందుకు అసెంబ్లీని ప్రతిసారి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నారు అనేది. ఇక్కడంతే మీరు 1,00,000 గోవులు ఇస్తామంటున్నారు. ఇస్తామనుకుని వాళ్ళ అనుమతి అవసరం లేదు. 1,00,000 గోవులు తెచ్చి ఇదిగో నేను 1,00,000 గోవులు తెచ్చాను, టీటీడీ వాళ్ళు తీసుకోండి, తద్వారా గోశాలను ఏర్పాటు చేసి ఈ పాల నుంచి వచ్చే నెయ్యినే టీటీకి వాడుకోడని మీరు చెప్పొచ్చు కదా. మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళు మాకు స్పందించలేదు. నిజంగా మీకు నిబద్ధత ఉంటే, మీకు మంచి ఆలోచన ఉంటే 1,00,000 గోవులు సేకరించి దేశవాళీ ఆవులను ఎక్కడి నుంచి గోవులను సేకరిస్తారో సేకరించండి ఫస్ట్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మీరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చకండి. ఓకే, రైట్. 2, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేనప్పుడు, అసెంబ్లీలోకి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు మీరు మీ శాసనసభ్యులు 10 మంది రాజీనామా చేయమని చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. 2, మీరు చెప్పినట్టు 1,00,000 గోవులకు సంబంధించిన అంశము టీటీడీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ స్పందన లేకుండా చేసే కార్యక్రమం కాదన్నా. ఎందుకంటే ఈ 1,00,000 గోవులు అనేది నేను సొంతంగా చేస్తున్న కార్యక్రమం కాదు. నేను చెప్పిన అంశం ఏంటంటే 1000 గోవులు నేను సొంతంగా ఇస్తాను, మిగిలిన 1,00,000 గోవులని స్వామివారి భక్తుల ద్వారా సమకూరుస్తాను. ఎప్పుడు టీటీడీ సొంతంగా డైరీ నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు అనే విషయాన్ని చెప్పాను తప్ప 1,00,000 గోవులు నేను ఇస్తాను, నేను సొంతంగా ఇస్తాను అనే విషయాన్ని చెప్పలేదన్న. ఖచ్చితంగా భక్తుల నుండి సమకూర్చాలి, భక్తుల నుండి సేకరించాలంటే దానికి సంబంధించిన టీటీడీ నిర్ణయం ఉండాలి. టీటీడీకి సంబంధించిన స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్తులు ముందుకు వస్తారు. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. అదేవిధంగా గోవులతో పాటు భూములు అవసరమైతే మీరు ఒక చోట కాకుండా 4-5 చోట్ల డైరీ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే దానికి కావాల్సిన భూసేకరణ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. నేను ఒక 22 ఎకరాల మామిడి తోటని టీటీడీకి ఇస్తాను, మీరు డైరీ ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే. మిగిలిన ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తానన్నా స్వామివారి భక్తులు ఈ భూమండలంలో కోట్ల మంది ఉన్నారు, ఖచ్చితంగా సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పాను. అంతే తప్ప నేను సొంతంగా మొత్తం చేస్తానని చెప్పలేదన్న.